2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన ఉద్యోగాలు ఖాళీలన్నీ భర్తీ చేస్తామని లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా కూడా యువగలం సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొన్ననే పోయిన సంవత్సరం టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఆశా వర్కర్లు, కాంపౌండర్లు, ఇంకా కొన్ని అంగన్వాడీల సెంటర్లలో ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరంలో కొంత చేస్తారడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు. దీంట్లో చాలామంది ఉన్న గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, హోంశాఖకు సంబంధించినవి ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి, అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్య మొత్తం ఉద్యోగాలు 10,60,060 ఉద్యోగాలకు గాను 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన అన్ని ఖాళీలను ప్రతి ఒక్కదాన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంత లోపల మధ్యన రిటైర్ అయ్యే ఖాళీ స్థానాలను కూడా మళ్ళీ భర్తీ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయించి జాబ్ క్యాలెండర్ నిన్న విడుదల చేసింది. ఈ మాదిరిగా గతంలో డిఎస్సి పోస్టులు, ఈ ఆశా వర్కర్లు కానీ కొంతమంది కాంపౌండర్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే పోస్టులు దాదాపు ఉన్నత విద్యకు సంబంధించి 1,500 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 1కు సంబంధించి 91, హోంశాఖకు సంబంధించి 2,778, ఇతర శాఖలకు 928, గ్రూప్ 2 750, ఇంజనీరింగ్ 503, ఇతర శాఖలు 506, పాఠశాల ఇంటర్ విద్యలకు సంబంధించి 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీంట్లో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తూ మరి దీనికి సమయాన్ని కూడా కేటాయిస్తూ రావడం జరిగింది. అన్నీ ఒకటేసారి గుంపగత్తగా పెట్టాలనేది లేకుండా కొంత విడతల వారిగా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టడం జరిగింది. కాబట్టి గతంలో కంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ ఉద్యోగుల్లో మన ఈ సచివాలయ ఉద్యోగస్తులను తప్పక ఒక్క పోలీసు రిక్రూట్మెంట్ కానీ, ఒక టీచర్ల పోస్టింగ్లు కానీ, ఏ లెక్చరర్లు కానీ ఎక్కడ కూడా ఆయన జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేసిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పటికే కొన్ని వేల ఉద్యోగాలు చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ కొత్తగా చేపట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టడం అనేది కూటమి ప్రభుత్వ గొప్పతనం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా మన ఇండస్ట్రీ ఇప్పుడు దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఈ 3-4 సంవత్సరాల్లో వాళ్ళు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టే సందంగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే మొదలయ్యి ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టేదానికి పూనుకోడి రావడం జరిగింది. ఇప్పటికీ నాకు తెలిసి 3-4 మంది, 3-4 స్థలాలు సేకరణ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాళ్ళు కూడా మొదలుపెట్టి 1 సంవత్సరం 2 నెలల కాలంలో వాళ్ళ ఇండస్ట్రీస్ను పూర్తి చేస్తే సుమారు ఈ 2029కంతా 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికోసం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. నిరంతరాయంగా ఇండస్ట్రీస్ పెట్టేవారికి 1 వారం రోజుల లోపలే స్థలం ఇవ్వడం కానీ, అదే మాదిరిగా కరెంటు సప్లై కానీ, ఆ ప్రాంతంలో ఏమైనా మౌలిక వసతులు కావాలంటే కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులు వచ్చిన దానివల్ల 25 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేదానికి అవకాశం ఉంది. మరి నిరంతరము మన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి పెట్టుబడులు పెట్టే వాళ్ళు నిరంతరము పర్యవేక్షిస్తూ మా రాష్ట్రానికి రండి అని, అది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కు రండి, మౌలిక వసతులు మీకు కల్పిస్తాము, ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకుండా చూసే బాధ్యత మాదని భరోసా చెప్పి వాళ్ళందరినీ రమ్మడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో
ఉద్యోగ నియామకాలు చేపట్టడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇంత భారీ స్థాయి ఉద్యోగాలు నియామకాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి గతంలో ప్రభుత్వం మాదిరిగా ఏవో ప్రకటించి పరీక్షలు జరపకుండా లేదా వాళ్ళ కొంత ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళకు కొంత అక్రమాలు జరిగినాయని ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపించడం కూడా జరిగింది. ఇటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రణాళికాబద్ధంగా 3-4 దఫాల్లో ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి నియామకాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. యువతందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళందరి కోసం ఇది ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క సమర్థతను ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో మీరు ఈ పార్టిసిపేట్ చేసి ఉద్యోగాల్లో మీరు తప్పనిసరిగా ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వ అభిప్రాయం కూడా ఇదే. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికాబద్ధంగా ఇటు ఒక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న దానికి మన కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.